3.5 కోట్ల నుండి 5.5 కోట్ల బడ్జెట్ లో ప్రీమియం విల్లాస్ లో సెంట్రలైజ్డ్ ఏసీ విత్ ఫ్రెష్ ఎయిర్ ఇన్ఫ్యూషన్ అందిస్తుంది జనప్రియ అప్స్కేల్ ఎలీసియం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక స్పెషల్ గెస్ట్ ని మీకు నేను పరిచయం చేస్తున్నాను. స్పెషల్ గెస్ట్ అనడం కంటే రియల్ జంజీ అనాలేమో, దేశభక్తి నిండినటువంటి జంజీ అనాలేమో. తను ఎవరో కాదు, అక్షరా దేవేళ్ళ. ఎన్నో గొప్ప గొప్ప నృత్య ప్రదర్శనలు ఇచ్చి ఎన్నో అవార్డులు సాధించారు ఆమె. 15 ఏళ్ల వయసులోనే ఇప్పుడు వందే మాతరానికి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆ వందే మాతరం గేయాన్ని పుల్వామా అటాక్ జరిగినటువంటి ప్లేస్ లో, అలాగే కార్గిల్ మంచు కొండల్లో, పెహల్గాం ఉగ్రదాడి ఎక్కడైతే జరిగిందో అక్కడ అనేక ప్రదర్శనలు ఇస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు అక్షర దేవేళ్ళ. ఏంటి, ఆమె ఒక ఉద్యమంగా తీసుకుని ముందుకు పోవటానికి రీజన్ ఏంటి, ఇవన్నీ కూడా మనం వారి మాటలో తెలుసుకుందాం. అక్షర దేవేళ్ళ ప్రస్తుతం జుమ్కల్లో నాతో పాటు జాయిన్ అయ్యారు. అక్షర దేవేళ్ళ, ముందుగా మీకు నమస్తే. నమస్తే అండి. నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే గతంలో కూడా మీ వీడియోలు నేను చూశాను, రవీంద్ర భారతిలో కావచ్చు, చాలా చోట్ల ప్రదర్శనలు ఇచ్చారు, గొప్ప అవార్డులు కూడా వచ్చినాయి. ఇప్పుడు మీరు అమెరికాలో ఉన్నారు, ఆట అవార్డు కూడా వచ్చినట్టుగా విన్నాను. సో చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నిజమైనటువంటి జంజీలు ఇట్లా ఉంటారు కదా, దేశం పట్ల ఇంత ప్రేమ చూపిస్తారు కదా అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. ఈ వందే మాత్రం at 150 ఒక ఉద్యమంగా తీసుకుపోవటానికి ఏంటి రీజన్ ఏంటి, మీకు ఎలా వచ్చింది ఆలోచన అక్షర? సో వందే మాత్రం మనందరం చిన్నప్పటి నుంచి వింటున్నాం కదా. సో నాకు తెలిసినంత వరకు చిన్నప్పటి నుంచి నేను ఇంది 2 చరణాలు మాత్రమే. అది సుజలాం సుఫలాం, ఇంకొకటి శుభ్ర జ్యోత్స్న. అయితే అక్కడి వరకే మనం పాట అందరం మనకు తెలుసు. తర్వాత అసలు పాట యూజువల్ గా అంతే అనుకున్నాము. బట్ నేను లాస్ట్ ఇయర్ అలాగా మా స్కూల్లో మాకు ఫుల్ సాంగ్ నేర్పించారు. సో ఇంకా ఎక్స్ట్రా 4 చరణాలు ఉన్నాయి వందే మాత్రంలో. అసలు ఉన్నాయని నాకు తెలియదు. అయితే ఏంటిదంతా అని చూస్తే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇలాగ వందే మాత్రంలో లాస్ట్ అయిన 4 చరణాలు తీసేసారయి. అయి మళ్ళీ పెట్టారు. పెట్టి ఒక సాంగ్ మళ్ళీ రికార్డ్ చేసి రిలీజ్ చేశారు. అండ్ దాన్ని బాగా ప్రమోట్ చేస్తున్నారు. సో 2026తో మనం 150 ఇయర్స్ ఆఫ్ వందే మాతరం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అండ్ ఈ వందే మాతరం 6 చరణాలది వైడ్లీ ప్రమోట్ చేస్తున్నారు. సో నేను ఆ పాట విన్నప్పుడు ఆ ఎక్స్ట్రా లాస్ట్ 4 చరణాలు ఉన్నాయి కదా, అయి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. బంకిం చంద్ర చట్టోపాధ్యాయ గారు రాశారు ఈ లిరిక్స్. సో ఇట్ ఈస్ వెరీ డీప్. ఆ మీనింగ్ కూడా మనం 2-3 సార్లు వింటే గానీ అర్థం కాదు. చాలా డీప్ మీనింగ్ ఉంటది. సో ఈ 4 చరణాలు అందరికి తెలియాలి. చాలా మందికి తెలీదు. ఈ వందే మాతరం అనేది అందరికి తెలియాలని ఎలాగో 150 ఇయర్స్ ఆఫ్ వందే మాతరం మూవ్‌మెంట్ నడుస్తుంది అని నేను ఒకవేళ కశ్మీర్‌కెళ్ళి ఈ టెర్రరిస్ట్ అటాక్స్ జరిగిన ప్లేసెస్ ఉంటాయి కదా, సెపరేటిస్ట్ అటాక్స్ జరిగిన ప్లేసెస్. ఇక్కడ ఒకవేళ నేను కొరియోగ్రఫీ చేసి ఆ సాంగ్‌కి పెర్ఫార్మ్ చేసి వీడియోస్ పెడితే ఆన్‌లైన్‌లో, అప్పుడు అటెన్షన్ వస్తది కదా. బికాజ్ అక్కడికెళ్ళి చేశాం కాబట్టి, డాన్స్ చేశాం కాబట్టి అటెన్షన్ వస్తది వీడియోలకి. అటెన్షన్ వచ్చినప్పుడు వీడియోలు చూస్తారు, సాంగ్ ఇంటారు, 4 చరణాలు కూడా ఇంటారు. అండ్ ప్లస్ డాన్స్ లో మనము ఎక్స్‌ప్రెస్ చేస్తాం కదా అర్థము ముద్రలతో. సో అది అర్థం అవుతాయి కూడా. సో దాట్స్ వై ఐ ఫెల్ట్ లైక్ యూ నో డూయింగ్ ఆల్ ఆఫ్ దిస్. నార్మల్ గా స్టేజ్ షోలు చేస్తే అంత ఇంపాక్ట్ ఉండదు కాబట్టి రియల్ గా ఆ ప్లేసెస్ కి వెళ్ళి చేస్తే ఇంకొంచెం స్ఫూర్తి కలుగుతుందనే ఉద్దేశంతో చేశారు. జనాలు చూస్తారు, వీడియోలు చూస్తారు అని. అండ్ ఇట్ వర్క్డ్. యా. అయితే ఇప్పుడు చాలా బాగుంది, నేను ఆ వీడియోలు కూడా చూశాను. ఆ 4 చరణాలు కొత్తగా యాడ్ చేసినటువంటి చరణాలు ఇప్పటికీ చాలా మందికి తెలీదు. ఇప్పుడు మీరు గొప్ప ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక్కసారి మా ఐ డ్రీమ్ ప్రేక్షకుల కోసం కూడా చాలా డీప్ మీనింగ్ ఉందన్నారు కదా, ఒక్కసారి చెప్పరా? ఓకే. అంటే బెంగాలీ భాషలో ఉంటది. అది మొత్తం ఉంటుంది. సో వన్ పర్టిక్యులర్ పార్ట్ చెప్తాను. థర్డ్ చరణంలో ఉంటది. ఏ బోలే వా తుమి ఆ బోలే బహుబల దారిణీం నమామి తారిణీం రిపుదల వారిణీం మాతరం వందే మాతరం. ఇదొక ఎక్సెప్ట్ థర్డ్ చరణం నుంచి. సో బేసిక్ గా ఇక్కడ మనము
భారత్ మాత అంటే ఒక దేవత లాగా చూస్తాము. వెరీ సెరైన్, వెరీ డివైన్. కానీ బకిం చంద్ర చట్టోపాధ్యాయ గారు రాసిన ఈ పాటలో భారత్ మాతని ఒక వారియర్ గా చూపిస్తున్నారు. తను అందరినీ ఫైట్ చేస్తుంది అండ్ టు స్టే ఆన్ టాప్, అందరినీ ఎవరైతే తనని డిస్క్రిమినేట్ చేసి తొక్కుతున్నారో వాళ్ళందరినీ తను ఫైట్ చేసి తను పైకొస్తుంది. సో ఆ మీనింగ్ ఉంది. ఏ బోలే వా తుమ్ యా బోలే అంటే నేను వీక్ కాదు, నేను స్ట్రాంగ్. అండ్ ఉమ్, బాహుబలధారిణి అంటే చాలా ఫియర్స్ వారియర్ తను అని. సో భారత్ మాతని మనం ఒక లేడీ లాగా, ఒక గాడెస్ లాగా చూడకూడదు. బట్ అందరంలో ఉంది భారత్ మాత. సో ఓకే. ఇదనేది ఒక ఇన్స్పిరేషన్ ఈ సాంగ్. అందుకే ఈ పాటని ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ పాడారు. అంత ఫేమస్ అయింది దీని వల్లనే. అందరు ఈ పాట పాడేటప్పుడు ఆ మీనింగ్ వల్లనే అందరికి ఆ ఫీలింగ్ వచ్చింది. నేషనలిజం ఫీలింగ్, ఆ ప్రైడ్ ఎస్, ఎస్. వచ్చింది. అండ్ దే వర్ ఏబుల్ టు ఫైట్. సో ఈ డీప్ మీనింగ్స్ ఉన్నాయి కదా, ఇయే నాకు అందరికి తెలియాలని చిన్న ప్రయత్నం. ఓకే. సో అయితే ఇప్పుడు చాలా మంది ఇది మీరు ఈ కొరియోగ్రాఫ్ కంపోజ్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి చేసిన తర్వాత ఎలాంటి ప్రశంసలు వస్తా ఉన్నాయి? పెద్దవాళ్ళు ఎవరన్నా చూసి అరే ఇది కదా అసలు నిజమైనటువంటి ఉద్యమం అని చెప్పి మాట్లాడిన సందర్భం ఉందా? ఉన్నాయి, చాలా ఉన్నాయి. యాక్చువల్లీ ఒక పర్టిక్యులర్ ఇన్సిడెంట్ చెప్పాలంటే మేము జమ్మూ కాశ్మీర్ వెళ్ళాం కదా. సో నేను వీడియోస్ షూట్ చేయాలి కాబట్టి అంతా ట్రై కలర్ డ్రెస్సెస్ వేసుకుని ఉన్నాను మీరు వీడియోస్ లో చూస్తే. సో అవును. యూజువల్ గా కాశ్మీర్ మేము ఉన్న లొకాలిటీ ఏరియానే చాలా డేంజరస్ ఏరియా. మేము వెళ్ళే లాస్ట్ వీక్ ముందే అక్కడ ఏదో ఒక ఇష్యూ కూడా జరిగింది. సో ఉమ్, మేము ట్రై కలర్ డ్రెస్సెస్ వేసుకుని అక్కడికి వెళ్ళాక యాక్చువల్లీ అది చాలా డేంజరస్ ఏరియా అయినా కూడా చాలా సేఫ్ ఏరియా. చాలా మంది సిఆర్పిఎఫ్ ఆఫీసర్స్ ఉంటారు. అండ్ నేను ఆ ట్రై కలర్ డ్రెస్సెస్ వేసుకొని తిరుగుతా ఉంటే ఈ ఆఫీసర్స్ అందరు నన్ను చూసి షాక్ అవుతున్నారు. ఏంటి ఉమ్, నువ్వు జెండా వేసుకొని వచ్చావు, ఇంత ధైర్యమా, ఇక్కడ ఎవరైనా వేసుకుంటారో ఈ డ్రెస్ అని. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు, వాళ్ళు ప్రౌడ్ గా ఫీల్ అవ్వడం మొదలయ్యారు, సిఆర్పిఎఫ్ ఓకే. ఆఫీసర్స్. యా, సో that gave me a reason to build up confidence and perform more. అంటే ఇంకా చాలా మందిలో ఒక ధైర్యం నింపారు మీరు అక్కడికి వెళ్ళి. అవును, అవును, అవును. ఎస్, అంటే ఎస్. ఎవ్వరు ఇప్పుడు వరకు అలా వేసుకోలేదు కాశ్మీర్ లో జెండా రంగులు డ్రెస్సుల్లో. అవును, అవును. నన్ను చూసాక వాళ్ళు బాగా షాక్ అయ్యారు. ఉమ్. ఇంకొకటి ఇప్పుడు ఈ సాంగ్ షూట్ కోసం మీరు పశ్చిమ బెంగాల్ బకిం చంద్ర చటర్జీ గారి నివాసము సుభాష్ చంద్రబోసు అక్కడికి వెళ్ళినప్పుడు ఏమనిపించింది? అసలు అక్కడ వాతావరణం ఎట్లా ఉంది? ఓకే, సో వెస్ట్ బెంగాల్ అనేది అన్డౌటెడ్లీ ఇంకా ఇండియన్ నేషనలిజం మూవ్మెంట్ పుట్టిన చోట వెస్ట్ బెంగాల్. ఉమ్, అక్కడికి వెళ్ళగానే ఏ వీధిలో చూసినా ఎవరిదో ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఇల్లు ఉంటది. అది మ్యూజియం గా కట్టేసి ఉంటాయి. సో ఓకే. ఈ వందే మాత్రం ని ఇంకా ప్రమోట్ చేయడానికి కాశ్మీర్ వెళ్ళాక ఒక 2 వీక్స్ తర్వాత మేము మళ్ళీ కోల్కతా వెళ్ళాము. ఉమ్, అండ్ ఇట్ వాజ్ ట్రూలీ బ్యూటిఫుల్. మేము సుభాష్ చంద్రబోస్ గారి ఇంటికి వెళ్ళాము. అక్కడ నేను ఏడ్చేసాను. ఇంట్లో ఉమ్, నేను అవన్నీ చూస్తున్నప్పుడు ఆయన ఆర్టిఫాక్ట్స్ అవన్నీ అంటే రైట్ గా ప్రాపర్ గా ఒక మూవ్మెంట్ స్టార్ట్ అయినప్పుడు పాపం చనిపోయారు. అండ్ ఆయన ఒకవేళ బతుకుంటే ఇప్పుడు మన దేశం కంప్లీట్లీ డిఫరెంట్ గా ఉండేది. అదంతా ఇమాజిన్ చేసుకుంటే నాకు బాగా ఏడుపు వచ్చేసింది. ఉమ్, అండ్ ఐ వెంట్ టు బకిం చంద్ర గారి ఇంటికి కూడా వెళ్ళాను నేను. ఆ ఉమ్, ఇల్లులో ఆయన అక్కడే కూర్చుని వందే మాత్రం సాంగ్ రాశారు. ఉమ్. ఆ ఆనంద్ ఇల్లు మఠ్ అదేనా? లోపలికి ఆనంద్ మఠ్ అదేనా? ఆనందమఠ్, ఆనందమఠ్, ఎస్. ఆనందమఠ్ అక్కడే రాశారు ఆ పోయం బుక్. సో అక్కడ మన ఇల్లు లోపలికి వెళ్తే మొత్తం పోస్టర్స్ అన్ని ఉంటాయి గోడల మీద. వందే మాత్రం లిరిక్స్, ఒక్కొక్క లిరిక్ కి ఒక్కొక్క పిక్చర్ పెట్టి పోస్టర్స్ పెట్టి ఉంటాయి. ఆల్ 6 చరణాలు అన్ని ఓకే. పెట్టుంటాయి. సో ఇంకా నాకు ఇంకా అక్కడికి వెళ్ళాక అండ్ ఐ ఫెల్ ట్రూలీ ఇమోషనల్. అసలు ఉమ్, ఎక్కడా లేని ఒక సెన్స్ ఆఫ్ పేట్రియాటిజం నాలో స్టిర్ అవ్వడం ఓకే. మొదలైంది. సో ఇదంతా కూడా మీ ఆలోచనేనా? మీ ఆలోచనేనా అక్కడ కోల్కతా వెళ్ళాలి, వీళ్ళ ఇళ్ళకి వెళ్ళాలి, ఫ్రీడమ్ ఫైటర్స్ ఇళ్ళకి అవును, వెళ్ళాలని? అవును. సో నాకు ఇంకా చాలా ఇమోషనల్ ట్రిప్ అది, అదైతే ఉమ్. చెప్పచ్చు. మిమ్మల్ని గైడ్ చేసింది ఎవరు అక్కడ? అక్కడ తీసుకెళ్ళటం కానీ అది చూపించడం ఆ కానీ? ఆ నాన్న తీసుకెళ్ళారు అక్కడ. కాశ్మీర్ ఓకే, అయినా ఓకే. కోల్కతా అయినా నాన్నతో పాటు వెళ్ళాను నేను. ఓ, గ్రేట్. అయితే ఇప్పుడు ఉన్న జంజీలు నిజంగా మిమ్మల్ని చాలా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే జంజీలు అంటే రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చూసేవాళ్ళు కాదు, చేసేవాళ్ళు కాదు. జంజీలు అంటే
ఎప్పుడూ ఇన్స్టాగ్రామ్ లో ఉండిపోయి అదే లైఫ్ గా టైం వేస్ట్ చేసేటువంటి చాలా మంది ఉన్నారు ఈ జనరేషన్ లో. కానీ అలా కాకుండా మనం ఏదన్నా చేస్తే దేశం కోసం ఉపయోగపడేలా చేయాలి, సమాజం కోసం తప్పించేలా చేయాలన్నది మిమ్మల్ని చూసి నేర్చుకోవచ్చు. అందుకే నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, రియల్ జెంజీ అక్షర దేవెళ్ళ అని. సో ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది అక్షర దేవెళ్ళ? నెక్స్ట్ అంటే మీ గోల్ ఏంటి, లక్ష్యం ఏంటి, ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? నా గోల్ ఫర్ నౌ అయితే ఈ వందే మాత్రం సాంగ్ అందరికి రీచ్ అవ్వాలి అని. అండ్ ఫర్ దాట్ నేను వందే మాత్రము ఇక్కడ అమెరికాలో కూడా చేశాను నేను. సో ఇండిపెండెన్స్ డే రోజు రిలీజ్ చేస్తాను ఆ వీడియో కూడా. సో ఓకే. నేను ఈ వందే మాత్రం సాంగ్ అనేది ట్రూలీ అందరికి రీచ్ అవ్వాలి. నేను ఎలాగైతే చిన్నప్పటి నుంచి ఈ 2 చరణాలు పాట వింటున్నానో ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న పిల్లలు కూడా అన్ని 6 చరణాలు వింటా పెరగాలి అవన్నీ అని నాది ట్రూలీ అది నా గోల్ ఇప్పుడైతే. సో ఇది అందరికి రీచ్ అవ్వాలి, అందరికి పాట తెలియాలి అని. సో ఆల్రెడీ చాలా మంచి మూవ్‌మెంట్ లో ఉంది. స్కూల్స్ అన్ని స్కూల్స్ లో రోజు పొద్దున వందే మాత్రం ఫుల్ సాంగ్ పాడిస్తున్నారు పిల్లలతో. బట్ ఇంకా చాలా మందికి అస్సలు తెలీదు వందే మాత్రం సాంగ్ అడల్ట్స్‌కి వస్తే. సో మా స్కూల్లో కూడా అసలు స్టార్ట్ అయింది ఈ కథ మా స్కూల్లో. మా మ్యూజిక్ టీచర్ వందే మాత్రం మాకు ఫుల్ సాంగ్ ఓహో! నేర్పించినప్పుడు. యాహ్! సో నేను అప్పుడే నాకు ఇదంతా ఏంటసలు ఈ 4 చరణాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇప్పటి వరకు లేని చరణాలు నాకు 2 చరణాలే తెలుసు చిన్నప్పటి నుంచి. అక్కడే స్టార్ట్ అయింది ఈ కథ. సో నేను అలా రీసెర్చ్ చేస్తా ఇక్కడి వరకు వచ్చాను. ట్రూలీ గ్రేట్‌ఫుల్ ఫర్ మై స్కూల్. సో ఇంకా చాలా మంది అడల్ట్స్‌కి ఈ పాట తెలీదు. సో లక్కీలీ హోప్‌ఫుల్లీ ఐ విల్ బి ఏబుల్ టు రీచ్ ఔట్. అవును. చాలా మంది అసలు నాకే తెలీదు. ఎందుకంటే మన స్కూల్‌లో చిన్నప్పటి నుంచి కూడా ఒక ఒక దానికి అలవాటు పడిపోయాం గదా! ఈ కొత్తగా అవునవును. యాడ్ అయ్యేసరికి ఇంకా నేర్చుకోవాలన్నటువంటి ఆ ఉత్సాహం కనిపిస్తోంది అందరిలో కూడా. సో డెఫినిట్‌గా దాన్ని ఒక ఉద్యమంగా తీసుకెళ్తున్నారు మీరు. అవును. అండ్ ఆల్సో ఒక 2 వీక్స్ బ్యాక్ మనం ఒక ప్రోగ్రామ్ చేసాము. వందే మాతరం అట్ 150 అని. నేను ఒక 3, 4 మంత్స్‌గా బ్లైండ్ స్టూడెంట్స్, డెఫ్ అండ్ మ్యూట్ స్టూడెంట్స్ అండ్ ఆటిజం ఉన్న స్టూడెంట్స్‌కి నేను వందే మాతరం ఫుల్ కొరియోగ్రఫీ నేర్పించాను. 2 మంత్స్‌గా అలా స్కూల్స్‌కి వెళ్తా. 3 డిఫరెంట్ స్కూల్స్, ఫిన్‌డెఫ్ స్కూల్, దేవ్నాథ్ బ్లైండ్ స్కూల్ అండ్ సుమన్ ఆటిజం సెంటర్. ఆళ్ళకెళ్ళి నేర్పించాను ఫుల్ సాంగ్. అండ్ ఆళ్ళు చాలా బాగా నేర్చుకున్నారు. ఆళ్ళకి అన్ని డిసెబిలిటీస్ ఉన్నా కూడా అస్సలు చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. చాలా మంచి మెమరీ ఉంటది ఆళ్ళకి. అవును. సూపర్‌గా నేర్చుకున్నారు. అండ్ రవీంద్ర భారతిలో మేము పెర్ఫార్మ్ చేసాము ఒక 2 వీక్స్ బ్యాక్ 26థ్ రోజు. సో ఓకే. చాలా గ్రాండ్ సక్సెస్ ఆ ఈవెంట్ కూడా. అండ్ ఆహ్, ఈ పిల్లలకి గూడా డిసెబిలిటీస్ ఉన్న పిల్లలకి ఈళ్ళకి ఈ పాట తెలీదు కదా! అందుకే ఐ ఫెల్ట్ లైక్ రీచింగ్ ఔట్ టు దెమ్ అండ్ you know uh, teaching them to dance, and through that many other children కూడా ఈ పాట చూస్తారు, ఈ ఈవెంట్ చూస్తారు, నేర్చుకుంటారు అని. సో రైట్ నౌ మై మోటివ్ ఇస్ టు గివ్ వందే మాతరం a bigger reach through events like these. ఓకే. సో ఫైనల్‌గా ఇప్పుడున్న జనరేషన్‌కి మీరు ఏదైనా చెప్పదలుచుకున్నారా? ఇప్పుడున్న లైక్ మీ జనరేషన్ ఇప్పుడు లైక్ మీ జనరేషన్ టైం. Um, I think my generation is actually one of the best generations that has been until now, because our generation is changing stereotypes. They're breaking stereotypes. Superstitions nunchi bayataku vastunaru. They're acting, they're confident. And I think my generation, I'm really proud to be a part of this generation. And if there was one thing నేను చెప్పాలంటే ధర్మంని ఎప్పుడు ఫాలో అవ్వాలి అంతే. గ్రేట్. మన లైఫ్ గోల్ మన ధర్మం అంతే. అయితే ఇప్పుడు మీ టీచర్స్ ఏం చెప్తా ఉన్నారు? ఇప్పుడు మీ టీచర్ చెప్పింది ఫాలో అయిపోయి ఒక గొప్ప ఆలోచన వచ్చి వందే మాతరం ఎట్ 150 అని చెప్పి దేశం మొత్తం కూడా ఈ ఉద్యమం చేస్తా ఉన్నారు. అయితే ఇప్పుడు ఇంత గొప్పగా ప్రదర్శనలు ఇస్తా ఉన్నారు కదా మీరు. అంటే స్కూల్లో ఏ విద్యార్థికి రాని థాట్ మీకొచ్చి మీకున్నటువంటి ఆ నృత్య కళని దీనికి జోడించి ప్రదర్శనలు చేస్తా ఉన్నారు కదా, చాలా గొప్పగా చేస్తా ఉన్నారు కదా. ఇప్పుడు మీ ప్రిన్సిపల్ కావచ్చు, మీ టీచర్స్ కావచ్చు, మీ తోటి ఫ్రెండ్స్ కావచ్చు, ఏం చెప్తా ఉన్నారు ఇప్పుడు? సో నేను చదువుకుంటుంది భారతీయ విద్యా భవన్స్ పబ్లిక్ స్కూల్, జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్ లో విద్యాశ్రమ్ బ్రాంచ్. అండ్ ఐ థింక్
ఇదంతా దిస్ వాజ్ ఆల్ పాసిబుల్. నేను ఇప్పుడు అమెరికాలో ఉన్నానంటే అది కూడా మా స్కూల్ వల్లనే పాసిబుల్. మా స్కూల్ ఇచ్చే ఇంక్రెడిబుల్ సపోర్ట్, ఇంక్రెడిబుల్ లవ్ అండ్ ఎవ్రీథింగ్, అదంతా మా స్కూల్ వల్లనే పాసిబుల్. అండ్ మా ప్రిన్సిపల్ వల్ల, అరుణశ్రీ మ్యామ్, అండ్ మై డైరెక్టర్ రమాదేవి మ్యామ్, అండ్ మై క్లాస్ టీచర్ టు. సో వీళ్ళెవ్వరు లేకపోతే నేను ఇప్పుడు ఇక్కడ ఉండేదాన్ని కాదు. మా స్కూల్ వల్లనే. అండ్ ఎస్, నేను ఇలాంటివి చేస్తుంటే నన్ను ఎంకరేజ్ చేస్తారు మా స్కూల్లో నన్ను టీచర్స్. అండ్ దే ఆల్వేస్ గివ్ మీ అ బిగ్గర్ గోల్ టు అచీవ్, విచ్ one second. Yeah, gives me which gives me a new bigger picture to look at. My school has there are a lot of great students, great people who have studied in my school, and my principal, our teachers, they're all great, amazing people. నేను కూడా ఒక రోజు వాళ్ళలాగా అవ్వాలని నా కోరిక. దే ఆర్ మై లివింగ్ ఇన్స్పిరేషన్స్. సో ద సపోర్ట్ ఫ్రమ్ మై స్కూల్, they've done so much for me. I'm grateful for them. అండ్ నా ఫ్రెండ్స్కి వస్తే, నా ఫ్రెండ్స్ నేనేం చాలా స్పెషల్ అమ్మాయి లాగా ఏం నన్ను ట్రీట్ చేయలేదు. నేను వాళ్ళలో కలిసిపోతాను స్కూల్కి వెళ్ళంగానే. సో యా. అక్షర, మీరు ఆటిజం పిల్లలకి డాన్స్ నేర్పించారు కదా, ఆ వీడియో నేను చూశాను. యాక్చువల్ గా బాలలత మేడం వచ్చారు ఆ రోజు. సో యాక్చువల్లీ ఇది ఇందాక చెప్పినట్టు కోల్కతాకి వెళ్ళినప్పుడు బకిం చంద్ర చట్టోపతి గారి ఇంట్లో ఉన్నప్పుడు నాకు చాలా ఎమోషనల్ గా అయినప్పుడు, దాట్స్ వెన్ ఐ రియలైజ్ దట్ ఇది జస్ట్ వీడియోస్ త్రూ కాదు, నేనే పర్సనల్ గా వెళ్ళి ఇది రీచ్ అందరికి ఇవ్వాలి అని. అండ్ దాట్స్ వెన్ ఐ కనెక్టెడ్ విత్ అనదర్ సెల్ఫ్ ఆఫ్ మై సెల్ఫ్. చిన్నప్పటి నుంచి నేను మా ఇంటి చుట్టుపక్కల ఉన్న ఆర్ఫనేజెస్ లో నేను ఫ్రీక్వెంట్ గా వెళ్ళి చెప్పేదాన్ని, నాకు వచ్చినంత వరకు కూచిపూడి డాన్స్. సో అలాగా నాకు ఫిలాంథ్రఫీ వైపు చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో నన్ను ఎవరైనా పెద్దయ్యాక ఏమవుతావంటే, నేను ఫిలాంథ్రఫీ చేయాలనుకుంటున్నాను అని చెప్పేదాన్ని. సో నాకు అప్పుడు ఐ ఫెల్ లైక్, డిజేబుల్డ్ చిల్డ్రన్ ఉంటారు కదా, వాళ్ళకి పాపం ఎవరు చెప్పరు. అలా స్కూల్స్కి వెళ్ళి నేను వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళు చాలా టీచర్స్ అందరు నాకు చెప్పారు. చాలా మంది టీచర్స్ పాస్ట్ లో వచ్చారు డాన్స్ నేర్పించడానికి, బట్ కుదరక వాళ్ళకి చెప్పడం రాక వెళ్ళిపోయారని. సో నేను డిసిజన్ తీసుకుని ఎలాగైనా వందే మాత్రము అందరికి రీచ్ అవ్వాలి, నేను ఖచ్చితంగా చెప్తాను. సో డెఫ్ అండ్ మ్యూట్ స్టూడెంట్స్ కి వెళ్ళినప్పుడు వాళ్ళకి అసలు పాటే వినపడదు. సో నేను ఇండియన్ సైన్ లాంగ్వేజ్ ఉంది కదా, అది నేను నేర్చుకుని వాళ్ళకి టీచ్ చేశాను. నేను అక్కడ ఒక టీచర్ ఉంటే ఆ టీచర్ దగ్గర నుంచి నేను ఇండియన్ సైన్ లాంగ్వేజ్ కొంచెం మొత్తం కాదు నేర్చుకుని, నేను పిల్లలతో కమ్యూనికేట్ అయ్యి అప్పుడు వాళ్ళకి నేర్పించాను. వాళ్ళకి పాట వినపడకపోయినా బీట్ ప్రకారం ఒక్కసారి చెప్తే చాలు వాళ్ళు చేసేస్తారు. వాళ్ళ డాన్స్ వాజ్ ద మోస్ట్ మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద నైట్. అండ్ దెన్ బ్లైండ్ స్టూడెంట్స్ కి కనపడదు, 100% బ్లైండ్ ఉన్న స్టూడెంట్స్ ఉన్నారు మేము డాన్స్ ట్రూప్ లో. సో వాళ్ళకి దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకొని వాళ్ళకి చెప్పాలి. అండ్ నేను యాక్చువల్లీ ఫస్ట్ చాలా డిఫికల్ట్ గా ఉంటుంది అనుకున్నా, ఎందుకంటే ఇంతమంది పిల్లలు ఉన్నారు అందరికి వెళ్ళి ఎలా చెప్తాను అనుకున్నా. బట్ ప్రతి ఒక్క స్టూడెంట్ కి నేను వెళ్ళి చెప్పాను చేతులు పట్టుకొని, బికాస్ దే వర్ సో పేషెంట్, సో కోఆపరేటివ్ అండ్ సో షార్ప్. వాళ్ళ మెమరీ ఈస్ రియలీ షార్ప్. దే వర్ ఆసమ్ దట్ డే. అండ్ ఆటిజం పిల్లలైతే అసలు అది చాలా కష్టం అనుకున్నాను. వాళ్ళతో ఫస్ట్ బాండ్ అవ్వాలి. రోజు చూస్తా కొద్దీ వాళ్ళు ఇంకా, ఈ అమ్మాయి నాకు తెలుసు, తిను రోజు వస్తుంది, తిను నా ఫ్రెండ్ అని వాళ్ళు ఫీల్ అవ్వాలి. ఆ ఫీలింగ్ తీసుకురాకపోతే వాళ్ళు అసలు నీ వైపే చూడరు, నీ మాట ఏంటరు, అసలు నువ్వు లేనట్టు ఉంటావు రూమ్ లో. అంటే వాళ్ళతో బాండ్ ఏర్పడటానికి ఎంత టైం తీసుకున్నారు? ఒక 1.5 వీక్ అలా పట్టింది. అంటే అలా అసలు రూమ్ లో ఉండరు, మాట వినరు, పారిపోతా ఉంటారు. వాళ్ళని పట్టుకొని తీసుకొచ్చినా మళ్ళీ వెళ్ళిపోతారు. సో ఇంకా అలాగా 1 వీక్, 1.5 వీక్ అలాగ అయ్యాక దే స్లోలీ స్టార్టెడ్ రికగ్నైజింగ్ మీ. నా దగ్గరికి వచ్చి హాయ్ చెప్పడం మొదలు పెట్టారు. స్లో థింగ్స్, స్మాల్ థింగ్స్. అండ్ దెన్ నేను మెల్లిగా వాళ్ళకి వచ్చినంత వరకు డాన్స్ నేర్పించడం మొదలు పెట్టాను. అండ్ వాళ్ళు డాన్స్ అంటే వాళ్ళకి చాలా ఇష్టము. సో వాళ్ళు చాలా బాగా నేర్చుకున్నారు. సో ఇంకా ఇలా ఒక 3-4 మంత్స్ నేను ఈ 3 స్కూల్స్ కి నేను డాన్స్ నేర్పించాను, వందే మాత్రం ఫుల్ సాంగ్. అండ్ నేను యాక్ట్ చేసిన 12 మూవీస్ లో నుంచి నాకు వచ్చిన రెమ్యునరేషన్ మనీని నేను ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడానికి నేను ఈ డబ్బులు నేను పెట్టాను ఇక్కడ. రవీంద్ర గారి మీ సొంత డబ్బులతో
అవును. ఓ నాకు గ్రేట్ గ్రేట్. నేను ఎర్న్ చేసిన రెమ్యూనరేషన్ వాడాను ఈ ఈవెంట్ ని ఆర్గనైజ్ చేయడానికి. ఆ, రవీంద్ర భారతి బుక్ చేయడం కూడా చాలా ఎక్స్పెన్సివ్. మెయిన్ థియేటర్ అది అస్సలు దొరకవు రిజర్వేషన్స్. సో దానికి నా డబ్బులే పెట్టుకున్నాము. అండ్ ఆల్ ద పోస్టర్స్, పిల్లలకి ఫుడ్ అండ్ వాళ్ళకి ఇచ్చిన మొమెంటోస్, సర్టిఫికెట్స్ ఇవన్నీ కూడా మేమే డబ్బులు పెట్టుకున్నాము. అండ్ లక్కీలీ గెస్ట్ కూడా చాలా మంచి మంచి గెస్ట్ వి వర్ ఏబుల్ టు అరేంజ్. బాలలత మేడం గారు వచ్చారు. ఇట్ ఈస్ హ్యూజ్ థింగ్ బికాస్ మ్యామ్ ని చాలా వీడియోస్ లో చూస్తా ఉంటాను నేను. షీఈస్ అ హ్యూజ్ అవును ఇన్స్పిరేషన్. మ్యామ్ రావడంతో పిల్లలందరికీ ఇన్స్పిరేషన్ వచ్చింది. దే వర్ ఏబుల్ టు దే వర్ రియలీ హ్యాపీ పిల్లలందరూ అవును నేను మేడం ని. ఆ వీడియో కూడా చూశాను. బాలలత మేడం స్టేజ్ మీద అంటారు, నేను జస్ట్ ఒక 2 నిమిషాలు ఉండి వెళ్ళిపోదామని వచ్చాను, కానీ ఆద్యంతం అవును. ఉండిపోయాను ఇక్కడే చూస్తూ అని చెప్పేసి అన్నారు. ఉమ్, సో వందే మాతరం అట్ 150 వాజ్ అ గ్రాండ్ సక్సెస్. సో 150 అనే పేరుకి 150 స్టూడెంట్స్ ని తీసుకొచ్చాం మేము 3 స్కూల్స్ నుంచి. 150 స్టూడెంట్స్ తో పర్ఫామ్ చేయించాము. సో ఇట్ వాజ్ అ హ్యూజ్ గ్రాండ్ సక్సెస్. అండ్ ఐ థింక్ దిస్ ఈవెంట్ విల్ బి మై మోస్ట్ బిగ్గెస్ట్ అకాంప్లిష్మెంట్ ఇన్ మై ఎంటైర్ లైఫ్. యా మీరు గొప్ప ప్రతిభే కాదు, మీలో గొప్ప మనసు కూడా చాటుకుంటున్నారు మీరు అక్షర. సో అందుకే ఇప్పుడు మీరు ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది, విజయం కూడా చాలా త్వరగా వస్తుంది అనడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ గా కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది అక్షర. మీరు నిజంగా ఒక గొప్ప లక్ష్యాన్ని పెట్టుకుని మీరు ముందుకెళ్తున్నారు. ఆ లక్ష్యం విజయవంతంగా పూర్తి చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఐ డ్రీమ్ కోరుకుంటుంది స్పెషల్లీ. థ్యాంక్ యూ. సో డెఫినెట్ గా అది 100%, ఎందుకంటే ఒక మంచి కాస్ట్ తో చేస్తున్నారు. దేశం మొత్తం కూడా ఇది నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. స్వాతంత్రం కోసం ఎంత గొప్పగా ఆ పాట రాశారు, దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎంత గొప్ప పోరాటం చేసి మనకు స్వాతంత్రం వచ్చిందో మనకు తెలుసు. కాబట్టి ఈ జనరేషన్ కి చాలా మందికి తెలియదు. కాబట్టి సో డెఫినెట్ గా ఒక మంచి లక్ష్యంతో వెళ్తున్నారు కాబట్టి డెఫినెట్ గా విజయం సాధిస్తుంది. ఇంకా భవిష్యత్తులో కూడా మీరు ఎన్నో గొప్ప గొప్ప ప్రదర్శనలు చేసి దేశం కోసం ఒక మంచి పేరు సంపాదించే విధంగా ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మీతో మాట్లాడినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ థ్యాంక్ సో యూ. మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.